ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతోందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని. నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. కన్యరాశి వారికి మార్చి నెల ఎంతవరకు కలిసి రాబోతోందండి? ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్ గా మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. ఒకటి హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్ లో మనకి ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుణ మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి అనమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి, తక్కువ మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామము, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో 1,00,000 రూపాయలు సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించకపోవచ్చు. కరెక్ట్గా కనుక చేసుకుంటే వెరీ ఎవ్రీడే 1,00,000 రావచ్చేమో. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకి యూజ్ అవుతుంది. అంటే కార్లు నడిపే ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. సో కన్య రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్. ఓకే, కొంచెం అంటే భయపడాల్సిన మంత్ కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అని చెప్పాలి. ఫస్ట్ ఇందులో మనకి నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్య రాశిలో ఉంటారు. తర్వాత ఇందులో పేరు బలం కనుక మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి కన్యరాశి కింద వస్తారు. తర్వాత మనకి గ్రహాసి యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే కన్యరాశి వాళ్ళకి 7th హౌస్ లో 4, వీళ్ళకి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా 4 గ్రహాలు ఉన్నాయి. అందులో రాహు, తర్వాత దాంతో పాటు సూర్యుడు మే 14 వెళ్తూ ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, శుక్రుడు అక్కడే ఉన్నారండి. కుజుడు మాత్రం వీళ్ళకి 10th హౌస్ లో ఉన్నారనమాట. ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ద్వారా వెరీ సూక్ష్మంగా బ్రీఫ్ గా మన హోల్ మంత్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో 14వ తారీఖు ముందు సూర్యుడు రాకముందు వీళ్ళకి శత్రునాశాంత అని చెప్తారనమాట. ఆ తర్వాత 14వ తారీఖు తర్వాత యాత్రాం, శుచం, విరోధం, యువత జన బాధ. ఇవి యాక్చువల్గా సంస్కృతంలో సూక్ష్మంగా చెప్పేస్తారు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే 14వ తారీఖు వరకు శత్రువులు పైన వీళ్ళది పైచేయి అవుతుంది. తర్వాత 14వ తారీఖు తర్వాత యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం కుజుడు వీళ్ళకి 10th హౌస్ లో ఉండటం, తర్వాత ఉద్యోగం రిలేటెడ్ మ్యాటర్స్ లో కొంచెం బాధ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏమని చెప్తారంటే 7th హౌస్ లో శుక్రుడు కూడా ఉండటం వల్ల ఇది మంచి ప్లేస్ కాదండి. ఎలా ఉంటుందంటేనండి వీళ్ళకి కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కొంచెం వీళ్ళు గమనించుకుంటే ఇంతే, ఎక్కువగా ప్రాబ్లం లేదు. మనం డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే గోచారం ప్రకారం సూర్యుడు ఈ 7th హౌస్ లో ఉండటం వల్ల ఫస్ట్ హౌస్ ను చూస్తూ ఉంటాం. ఈ 2 ప్లేస్లు కూడా అంత అనుకూలంగా ఉండవు. ఏ విధంగా అంటే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్పి 7వ ఇంట్లో కనుక 7th సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే సామంత జన విద్వేష అంటే తన వారితో, అంటే వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళ కొలీగ్స్, ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే మనకి ఇంట్లో ఆఫీస్లో ఇంట్లో మన మెయిడ్స్కు, అంటే వీళ్ళ కింద ఉండే వాళ్ళతో ఎక్కువగా ద్వేషం, ఏదో ఒక విషయం వీళ్ళు వాళ్ళని హేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళే వాళ్ళని హేట్ చేస్తారు, వాళ్ళని హేట్ చేయటం. తర్వాత జన విద్వేష దారాపీడ సుతామయం
అంటే స్పౌస్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తద్వారా వీళ్ళు బాధపడతారు. ఓకే. రెండోది ఉత్సాహ భంగకారిణి అంటే ఉత్సాహంగా కలిగి వీళ్ళు ఏదైనా మంచి ఎనర్జెటిక్ ఏదైనా కనుక ప్రోగ్రామ్ పెట్టి చేద్దాము అది ఇది అనుకుంటే జనరల్గా వీళ్ళు యాత్రలు చేస్తారు. సో ఈ యాత్రలు వీళ్ళు పెద్ద పెద్ద ప్లాన్లు పెడితే వేరే వాళ్ళు వచ్చేసి వాటి మీద నీళ్లు చల్లేసి దాన్ని ఏమంటారు నిరుత్సాహపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ మీరు ధైర్యంగా ముందుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది. టైర్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఓవర్గా తిరగటం వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మనం సింపుల్గా యాత్రలు చేస్తే బాగుండదు. కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ గొప్ప పడకుండా ఉంటే బాగుంటుంది వీళ్ళు. తర్వాత మార్స్ 10th హౌస్లో ఉండటం వల్ల ఇది కూడా అంత పెద్ద యోగ్యతనిచ్చే పొజిషన్ కాదు. కొంచెం కుజుడు వ్యవహారం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే ఏమవుతుంది ఇది కూడాను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. ఇందులో ఏమవుతుంది సదా సంచార ఉద్యోగం. ఎప్పుడు అప్పటిదాకా కూల్గా కూర్చొని జాబ్ చేస్తున్న వాళ్ళు సడన్గా వీళ్ళకి ఆ జాబ్లో లెగిసి అటు ఇటు తిరగటం, ఓకే, బిజీగా వెళ్ళిపోవటము, ఆ జాబ్ రిలేటెడ్ సమ్ టెన్షన్ వచ్చేసి మనకేమంటే ఆగమేఘాల మీద ఉరుగులు బొరుగులు అంటారు, అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టైప్ సిచ్యువేషన్ వీళ్ళకి భోజనం దుర్బలం, టయానికి భోజనం చేయరు. తర్వాత ఏమవుతుందంటేనండి నిత్యం క్లేశం, టెన్షన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్కువగా జరుగుతుందండి. తర్వాత వ్యాధి వచ్చేసి కొంచెం సపరేషన్, అంటే కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎంప్లాయీస్తో కలగకపోవటం, లేదంటే మనకి ఎవరైనా సరే వాళ్ళ వృత్తిలో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. భయపడే అవకాశం, సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. శుక్రుడు మళ్ళీ వీళ్ళకి 7th హౌస్లో ఉండటం కూడా ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఏమవుతుంది, శుక్రుడు 1st హౌస్లో ఉండటం వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటంటే కోపంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భీతిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు కోపం స్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అని చెప్తారు అనమాట. 7వ ఇంట్లో కనుక భృగు ఉంటే బీపీ షుగర్లు రావటం ఒకటి. ఆ తర్వాత మనకేమంటే లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్తో ఎక్కడో ఒక చోట విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం భీతిగా భయం కలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్ ఇవి కూడా మ్యాటర్స్ ఏమంటే మనకి ఏమని చెప్తారు ఆపోజిట్ జెండర్ వాళ్ళతో ఎక్కువగా ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ పాజిటివ్ న్యూస్ ఏమిటంటే లవ్ విషయంలో, రొమాన్స్ విషయంలో, ప్లేజర్స్ విషయంలో చాలా బాగుంటుంది. ఓకే. ఈ విషయంలో చాలా బాగుంటుంది. సో ఇవి మనకి గ్రహాలు ఈ రాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు మనం చెప్పుకోవాలి. నక్షత్ర ప్రకారం మిక్స్డ్ అండి. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాలు ఛాలెంజింగ్ గా ఉంది. ఫస్ట్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము, క్షేమము ఉంది. 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, హెల్త్, మనీ. రెండోది హస్తా నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. యాక్చువల్గా 3 విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. ఫస్ట్ వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంది, క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ధనం వస్తుంది, ప్లస్ స్టిల్ వీళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభం ఉంది, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నక్షత్రాల వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి లత్త అంటే సడన్ సర్ప్రైజ్లు ఏముండవు, నెగిటివ్గా అంతా బాగుంటుంది. ఉత్తర ఫాల్గునే వాళ్ళకి మాత్రం మైల్డ్గా ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఫస్ట్ 1 వీక్ 10 డేస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే కొంచెం ఓవర్గా టైర్డ్నెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెము మెడిటేషన్, యోగా చేసి మంచి ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళకి సూర్యుని ద్వారా ధనము రావాల్సి ఉందండి. మనకి ఏమని చెప్తారంటే సూర్యుడు ధనాన్ని కూడా ఇస్తారండి. ఓకే, సూర్యుడి ఉపాసన చేస్తే మనకి జ్ఞానము వస్తుంది, ఆయుష్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ధనము వస్తుంది, జ్ఞానం కూడా వస్తుంది. సో మనకి రథసప్తమిలో చెప్పుకుంటామండి ఏమంటే కొంతమందికి ఆరోగ్యం, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం అది అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది ధనానికి ప్రాబ్లం ఉన్న సూర్యుడు ఆరాధిస్తే ధనం కూడా వస్తుందండి. మనకి ఒక సమంతకమణి కథ కూడా చెప్తాం అనమాట. సో మనకి ఏమవుతుందంటే అతను సూర్యుని ఉపాసన చేసేస్తే ఒక మణి ఇస్తారు. మణి అనేది జ్యువెల్, ఆ మణి మళ్ళీ బంగారం ఇస్తుందంట. అలా సూర్యుని ఆరాధిస్తే బంగారం కూడా వస్తుంది. అందుకని వీళ్ళకి సూర్యుని వల్ల ధన ప్రాప్తి రాకుండా, ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి సూర్యుని గనక ఎవరైనా కనుక ఉపనయనం కనుక చేసి ఉంటే, వాళ్ళ ఆచారం ఉంటే, వాళ్ళ కొంతమందికి ఉంటుంది, వాళ్ళు గనక త్రికాల సంధ్యావందనం ప్రాపర్గా గనక చేస్తే ఈ టైంలో ధన ప్రవాహం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞానం కూడా కలిసి వస్తుంది. ఎవరైనా చేయొచ్చా అండి? అది ఆ ఉపనయనం అనేది కొంచెం సిస్టమాటిక్ ప్రొసీజర్ అండి. అది నేర్చుకొని చేయొచ్చు ఎవరైనా. ఇప్పుడు లేడీస్ కూడా చేస్తున్నారు చాలా మంది. సో కొంతమంది లేడీస్ కూడా మనకి ఉపనయనం గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకొని
తర్వాత వేదాభ్యాసాలు లేడీస్ కూడా చాలా మంది చేస్తున్నారండి. కొత్త కొత్త వచ్చేస్తున్నాయి. బట్ మన శాస్త్రాల్లో కూడా చాలా చోట్ల చెప్పున్నారు దానికనమాట. బట్ అది ఎందుకో చాలా మంది లేడీస్ చేయకూడదని ఒక నానుడు ఉంది. బట్ చాలా మంది ఇప్పుడు చేస్తున్నారండి. ఆ సిస్టమ్స్ అంతా రివైజ్ చేశారు. బట్ ఎవరైనా గనక గాయత్రి మంత్రం విన్నా, గాయత్రి మంత్రం ఒకటి గాన రూపంలో పాడటం, రెండోది వేదిక్ చాంటింగ్ స్టైల్లో చేయటం, రెండు వర్షన్స్ ఉంటాయి. అందుకని గాయత్రి మంత్రం, లేదంటే మనకి సూర్యుడికి ఆర్గ్యం చేసిన, లేదంటే అగ్నిహోత్రం. మనకున్న ఒక బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆచారం ఏంటంటే, సిస్టమ్ ఏంటంటే అగ్నిహోత్రం. అసలు డబ్బే ఖర్చు పెట్టకుండా ఓకే, అత్యంత పవర్ఫుల్ అయిన హోమం అండి. ఓకే, ఇంట్లో అగ్నికి చిన్న హోమగుండం తెచ్చేసుకొని అగ్నిహోత్రం కనుక నేర్చుకొని చేసుకోగలిగితే, అగైన్ అగ్నిహోత్రం లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు, ముసలాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇవి గనక చేసుకోగలిగితే అసలు చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్ అండి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నన్ను గెస్ట్గా పిలిచారు బెంగళూరులో. యాన్యువల్ న్యూ ఇయర్ డేకి చాలా మంది ఉంటారు కదండి. అక్కడ నేను వేదిక్ కల్చర్ అండ్ వేదిక్ హెరిటేజ్ ఒక సెషన్, ఇందులో ఈ అగ్నిహోత్రం గురించి చెప్తే అసలు అమేజింగ్ అండి. ఎంత రెస్పాన్స్. తర్వాత ఆ కాలేజ్ చైర్మన్ పెద్ద లెటర్ రాశారు నాకు. చాలా బాగా చెప్పారండి, ముందు చేసుకుందామండి అని. మాకు స్టూడెంట్స్ కూడా, అందులో ఆ రోజు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా కొంతమంది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఓపెనింగ్ కదండి, చాలా బాగా మెచ్చుకున్నారని చెప్పండి. అందుకేమంటే వీ ఫర్గట్నెస్ సమ్ ఆఫ్ ది గోల్డెన్ ప్రాక్టీసెస్. ఆ గోల్డెన్ ప్రాక్టీస్లో ఒకటి అగ్నిహోత్రం, రెండోది త్రికాల సంధ్యావందనం. ఎందుకంటే మనిషికి కావాల్సిన 4 ధర్మార్థ కామ మోక్షాలు ఈ రెండిట్లోనే ఉన్నాయి. రెండోది నేచర్కి ఎంతో బెనిఫిట్ అండి. మన అగ్నిహోత్రం చేసిన, లేదంటే ఉపనయనం చేసుకొని మనకి త్రికాల సంధ్యావందనం చేస్తారండి, వాళ్ళు దైవాంశ సంభూతులు అండి. మనకి ఏం చెప్తారంటే, ఇప్పుడు అన్ని ప్రొసీజర్లు దేవుడు మనకు కావాల్సిన ఇవ్వాలి అన్న యాంగిల్లో ఉంటుంది. బట్ త్రికాల సంధ్యావందనం చేస్తే మీరే దేవుళ్ళు అయిపోతారు. భగవత్ పాదులు అంటారు. అంటే ఏంటి, వాళ్ళ పాదం భగవంతుల పాదంతో ఎక్కువ. సో ఇవన్నీ చాలా ఉన్నాయండి. చాలా చూద్దాం. లైక్ గాడ్ గివెన్ మీ ఆపర్చునిటీ, ఎవ్రీథింగ్ గోస్ వెల్. వాటిని మనకు తీసుకొచ్చి అందరికి చెప్పే విధంగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎడ్యుకేట్ చేసి, ఫైనల్ గా ఏమంటేనండి, ఎవ్రీబడి షుడ్ బి బ్లిస్, హ్యాపీ. వాళ్ళ కొంచెం చిన్న ప్రాబ్లంతో బాధపడకూడదు. లైఫ్ జస్ట్ ఎంజాయబుల్ గా ముందుకెళ్ళిపోవాలి. మీ ఆ కోరిక అందరికీ వర్తిస్తుంది కాబట్టి చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.